రోహిత్, ఆల్మోస్ట్ 3 months బ్యాకే చెప్పినావు కదా వరల్డ్ కప్ గెలవాలన్న కోరిక బలంగా ఉందని. ఆ షోని టీవీలో చూసిన ప్రతి ఒక్కరూ నువ్వన్న ఆ మాటలు నీ మనసు లోతుల్లోంచి వస్తున్నాయి అన్న ఫీల్ ని పొందగలిగిండ్రు. ఇక ఈరోజు ఆ మాటల్ని నిజం చేసి మా ముందుకు వచ్చేసావు. మరి ఈ ట్రోఫీని సాధించడం గురించి, ఈ ట్రోఫీ విలువ గురించి మాటల్లో చెప్పగలవా? లేదు, నేను మాటల్లో చెప్పలేను. కప్ గెలిచి ఇండియాలో అడుగు పెట్టినప్పటి నుండి అద్భుతంగా అనిపిస్తుంది. మాకు ఘన స్వాగతం లభించింది. ఇక ఫ్యాన్స్ ని చూస్తుంటే ఈ వరల్డ్ కప్ గెలవాలని వాళ్ళు కూడా ఎంత బలంగా కోరుకున్నారో అర్థమవుతుంది. ఇక ఈ ట్రోఫీని గెలిచింది మేమైనా ఇది మొత్తం భారతదేశానికి చెందుతుంది. దేశం తరపున ఆడిన ప్రతి ప్లేయర్ తో పాటు మేమంతా వరల్డ్ కప్ గెలవాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికి దక్కిన ట్రోఫీ ఇది. ఫైనల్ మ్యాచ్ గెలిచి 3-4 రోజుల తర్వాత ఈ రోజు ఉదయం ఇండియాలో అడుగుపెట్టాం. ఇవి నిజంగా అద్భుతమైన క్షణాలు. అలాగే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మార్నింగ్ కలవడం టీం కి దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. మనందరికీ తెలుసు స్పోర్ట్స్ పైన మోదీ గారు ఎంత ప్యాషనేట్ గా ఉంటారు. ఇక వరల్డ్ కప్ ని ఈ దేశానికి అందించినందుకు మేమెంత సంతోషంగా ఉన్నామో మాటల్లో చెప్పలేను. వరల్డ్ కప్ ని సెలబ్రేట్ చేయడంలో ముంబై ఎప్పటికీ నిరాశపరచదు. మాకు సాలిడ్ స్వాగతం దక్కింది. మాతో పాటు ప్రపంచ కప్ కోసం ఎదురు చూసిన అభిమానులందరికీ, ఈ దేశానికి టీమిండియా తరపున, బీసీసీఐ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గత 11 సంవత్సరాలుగా మాతో పాటు ఫ్యాన్స్ కూడా చాలా బలంగా కోరుకున్నారు టీమిండియా ట్రోఫీని గెలవాలని. ఫైనల్లీ ట్రోఫీని భారతదేశానికి తెచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా రిలీఫ్ గా ఉంది. మరి రోహిత్, 2007లో ఫస్ట్ టైం T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆ విక్టరీ పరేడ్ లో ఉన్నారు. ఇప్పుడు 2024లో 17 సంవత్సరాల తర్వాత విక్టరీ పరేడ్. మరి అప్పటికి ఇప్పటికి ఏదైనా తేడా కనిపిస్తుందా? నాకు తెలిసి ప్రతి వరల్డ్ కప్ విజయం చాలా చాలా స్పెషల్ మూమెంట్. 2007 వరల్డ్ కప్ అయితే వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే మొట్టమొదటిసారి నిర్వహించిన T20 వరల్డ్ కప్ ని మేం గెలిచాం. ప్రపంచానికి చాటి చెప్పాం వరల్డ్ కప్ ని ఎలా గెలవాలి అని. ఆ తర్వాత 2011లో ఇక్కడే వాంకడే స్టేడియంలో గెలిచాం. అది కూడా చాలా స్పెషల్. అలాగే 2013లో ఇంగ్లాండ్ లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచాం. ఇక ఇప్పుడు మరొకసారి ట్రోఫీని వాంకడేకి తేవడం అయితే చాలా చాలా స్పెషల్. రోహిత్, నీతో 2 విషయాలు మాట్లాడాలనుకుంటున్నా. అందులో ఒకటి, సూర్య క్యాచ్ పట్టినప్పుడు మేమంతా నిన్ను చూసాం. ఆ టైంలో మీ మైండ్ లో ఏం రన్ అయింది? లాంగ్ ఆన్ నుండి లాంగ్ ఆఫ్ వైపు చూసినప్పుడు నేను లాంగ్ ఆన్ లో ఫీల్డింగ్ చేస్తున్నా, సూర్య లాంగ్ ఆఫ్ లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఇక హార్దిక్ పాండ్యా ఎంతో కీలకమైన చివరి ఓవర్ వేయడానికి సిద్ధమైండు. నిజంగా హార్దిక్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే చివరి ఓవర్ లో ఎన్ని రన్స్ ఉన్నా ఆ ఓవర్ వేయాలంటే ఎంతో ప్రెషర్ ఉంటుంది. అందుకే తనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే చివరి ఓవర్ కి ముందు ఎన్నో టెక్నికల్ ఆస్పెక్ట్స్ ని మేము చర్చించుకున్నాం. ఆ టైంలో గ్రౌండ్ అంతా వేగంగా గాలివిస్తుంది. దాని గురించి మేము కొంచెం మాట్లాడుకున్నాం ఏం చెయ్యాలి అని. ఎందుకంటే డేవిడ్ మిల్లర్ చాలా డేంజరస్ ప్లేయర్. ఇలాంటి సందర్భాల్లోని ఎన్నో మ్యాచ్లను గెలిపించిన సత్తా తనకి ఉంది. ఇక హార్దిక్ వేసిన ఫస్ట్ బాల్ కి మిల్లర్ అలా షాట్ కొట్టేసరికి, అది బలంగా గాలి వీచే దిశగా కొట్టేసరికి ఆ మూమెంట్ లో అనుకున్నా అది 6 వెళ్ళిపోయింది అని. బట్ అది రాసి పెట్టుంది, ప్రతిదీ రాసి పెట్టే ఉంది. అందుకే అది బౌండరీ అవతల పడలేదు. సూర్య అద్భుతంగా ఆ క్యాచ్ ని అందుకున్నాడు. అంటుంటారుగా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. అలా సూర్య ట్రైనింగ్ సెషన్ లో ఇలాంటివి ఎన్నో సార్లు ప్రాక్టీస్ చేశాడు. ఇక మాకు తెలుసు ప్రెజర్ సిచ్యువేషన్ లో అలాంటి క్యాచెస్ అందుకోవడం ఎంత ఇంపార్టెంట్. ఇక బౌండరీ లైన్ కి చాలా దగ్గరగా అలాంటి క్యాచ్ ని అందుకోవడం మాత్రం నిజంగా చాలా గొప్ప విషయం. ఇక చివరిగా ఒక ప్రశ్న, మెన్స్ T20 వరల్డ్ కప్ హిస్టరీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ప్రపంచ కప్ ని గెలిచిన మొట్టమొదటి టీమిండియానే. ఇది కంప్లీట్ గా టీమ్ ఎఫర్ట్. మరి ఇప్పుడు చెప్పడం సేఫేనా? ఏ ఒక్క మ్యాచ్ లో కూడా ఏ ఒక్క ప్లేయర్ ఏ ఒక్క నిమిషం గార్డెన్ లో తిరగలేదని. ఫస్ట్ నేను ఈ టీం ని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇలాంటి టీం నాతో ఉన్నందుకు నేను అదృష్టవంతుణ్ణి. పరిస్థితి ఎలా ఉన్నా వారు తప్పక నిలబడాల్సిన పరిస్థితిలో నిలబడి టీం ని గెలిపించారు. అక్కడ చాలా మంది కూర్చున్నారు. అందులో కొందరి ప్లేయర్స్ పేర్లు మాత్రమే చెప్పడం అన్ఫేర్ అవుతుంది. ఇది పూర్తిగా టీమ్ ఎఫర్ట్, ఇంకా సపోర్టింగ్ స్టాఫ్ ఎఫర్ట్. ఈ ప్రాసెస్ 3-4 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. మేం అనుకున్న ఆలోచన ప్రకారం
మిగతా ప్లేయర్స్ అందరూ ఆడాలి అనుకున్నాం. ఇది నిజంగానే బిగ్ ఛాలెంజ్. ఇది మా ఆలోచన, మీరంతా ఇలానే ఆడాలి, ఇదే మీ నుంచి మేము కోరుకుంటున్నాం అని చెప్పాం. ప్లేయర్స్ కూడా ఆ ఆలోచనని అమలు చేశారు, అలానే ఆడారు. నిజంగా ఈ విషయంలో చాలా గర్వంగా అనిపిస్తుంది. మరి ఇక్కడ 3 గంటల నుండి వెయిట్ చేస్తున్న వేల మందికి, బయట మరైన్ డ్రైవ్ దగ్గర ఉన్న లక్షల మందికి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? నేను ఇంతకు ముందు చెప్పినట్లే మా ప్లేయర్స్ అందరూ వరల్డ్ కప్ ని గెలవాలి అని ఎంత బలంగా కలగన్నారో అంతకన్నా బలంగా మన ప్రజలు కలగన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. 29 జూన్ రోజు మేమేదైతే సాధించామో దాంతో కోట్ల మంది పెదాలపై చిరునవ్వులు తెప్పించగలిగాం. నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, మా టీం ఏదైతే ఉందో అది చాలా స్పెషల్ టీం. అలాంటి ఈ టీం కి కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం వచ్చినందుకు నేను లక్కీగా ఫీల్ అవుతున్నా. మేం కూడా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం. మీరు ఇక్కడికి ట్రోఫీతో వచ్చినందుకు, మిమ్మల్ని కలవడానికి, ఈ టీం ని కలవడానికి, మీకోసం చప్పట్లు కొట్టడానికి అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ద కెప్టెన్ రోహిత్ శర్మ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇలా జరిగింది మామ వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ స్పీచ్. మరి మామ, ఈ స్పీచ్ తెలుగులో విన్నందుకు ప్లీజ్ వీడియోకి లైక్ కొట్టడం అస్సలు మరవకండి. మీరు కొట్టే లైక్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు బూస్టింగ్ లా ఉంటాయి. ఏమంటారు మామ? ప్లీజ్ లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా మామ. ఇక ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ మామ.